నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. ఈ రోజు ఈ కూటమి తరపున మహిళల భద్రతకి, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. నేనేదో ఇది చారిటీకి అని చెప్పడం లేదు, బాధ్యతకి అని చెప్తున్నా. ఒక మారుమూల పల్లెలో ఉండే ఆడకూతురు టౌన్ కు వచ్చి ఉద్యోగం చేసుకుని గౌరవంగా ఉండే విధంగా చేస్తాం. హక్కులు గాని, భద్రతకు గాని, గౌరవానికి గాని ఏ మాత్రం భంగం కాకుండా ఉండే బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా మరొకసారి హామీ ఇస్తున్నాను. ఈ హౌసే అధ్యక్ష దానికి ఉదాహరణ. ప్రీవియస్ గవర్నమెంట్ 5 ఏళ్లలో ఒక్కసారైనా హౌస్ లో ప్రజా సమస్యల పైన పరిష్కారం గాని, సమస్యలను చర్చించడం గాని ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఇదే హౌస్ లో నేను చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళా క్షేత్ర స్థాయిలో నేను గెలిచి ఈ హౌస్ కు వచ్చి గౌరవ సభగా ఈ హౌస్ నడపతానని ఆ రోజు చెప్పాడు. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే అధ్యక్ష ఈ రోజు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. అప్పుడప్పుడు చెప్తే అవసరం కూడా అనిపిస్తుంది. ఇంకా నా మాటలు ఎన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు ఈ మార్గ తయారు కావద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సరస్వతి సిమెంట్స్ షేర్స్ దీంట్లో మీరు చూస్తే ఇనిషియల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ 51.01% షేర్స్ విజయమ్మకు ట్రాన్స్ఫర్ చేయాలని 21లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆన్ జూలైలో 6th 2024 విజయమ్మ ఆ షేర్స్ అని ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ షేర్స్ ని కూతురికి ఇచ్చింది. దానిపైన ఎక్స్సీఎం ఎన్సీఎల్టీలో కోర్టులో కేసు వేశాడు. 10th 2024 క్లెయిమింగ్ దట్ దిస్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఇల్లీగల్ అండ్ షేర్స్ బిలాంగ్ టు మీ అని. దానిపైన విజయమ్మ కోర్టుకు వెళ్లి ఎంటైర్ షేర్స్ ఆర్ విత్ మీ అండ్ ఆల్సో విత్ మై నేమ్ ఓన్లీ, ఐ హావ్ నాట్ ట్రాన్స్ఫర్ టు షర్మిల అని చెప్పి ఆవిడ ఒక అఫిడవిట్ వేశారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే. మీరు ఎవరన్నా కానీ ఇలాంటి పనులు చేస్తే ఇక్కడ మెంబర్లు కూడా హెరాస్మెంట్, ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం. దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ. ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతానంటే దిశ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే సమయంలో ఇలాంటి జరిగితే ప్రజా చైతన్యం తేకపోతే నాది కూడా తప్పు అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇలాంటి టాలరబుల్ కాదు. ఇలాంటి విషయాలపైన సమాజం కూడా జీరో టాలరెన్స్ పైన ఉంటే, కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, సిస్టర్ కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే అది నమ్మడానికి వీలు లేదని చెప్పి కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ